మేడం, ఈ ప్రభుత్వం మహిళా సాధికార ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఏదైతే రాజకీయంగా 50% రిజర్వేషన్ కల్పించి మహిళలకే పెద్దపీట వేసామని చెప్పుకుంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇచ్చిన హామీలు 99% మేము పూర్తి చేసామని చెప్పుకుంటా ఉన్నారు. మనం ఏదైతే అమరావతి ఉద్యమం కాడి నుంచి కూడా మహిళల మీద ఈ నిన్న మొన్నట అంగన్వాడీ మహిళల వరకు కూడా ఈ ప్రభుత్వం చేసిన దాష్టికాలని మీరు ఎట్లా చూస్తారు? మీరు అంటున్నారు 50% మహిళలకు రిజర్వేషన్ కల్పించామని. అంటే వాళ్ళు అనుకున్నట్టు హోమ్ మినిస్టర్ పదవిలో లేదంటే ఇంకొకటి మహిళలకు ఇచ్చుంటారు. అది మేము మహిళలకు ఎంతో గొప్పగా చేసామన్నారు. హోమ్ మినిస్టర్ ఇచ్చారంటే మేము చాలా సంతోషపడతాం, ఇతర పదవులు ఇచ్చారంటే సంతోషపడతాం. కానీ హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చి వాళ్ళని ఊరినే వాళ్ళకి ఒక సీటు కేటాయించడం తప్పితే వాళ్ళని ఎక్కడన్నా స్వేచ్ఛగా మాట్లాడే ఇవ్వగలుగుతున్నారా అని మేము అడుగుతున్నాం. అంటే వాళ్ళకి ఒక పరిధికి లోబడి వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళు ఎక్కడైతే అరాచకాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే దాష్టికాలు జరుగుతున్నాయో అక్కడ నోరెత్తి మాట్లాడే పరిస్థితిలో లేరు. అంటే ఇలాంటప్పుడు వాళ్ళు రిజర్వేషన్ కల్పించిన ఉపయోగం ఏముందండి? అంటే ఇవాళ మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా గత 4.5 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా మహిళలపై దాడులు, అమరావతి మహిళలపై దాడులు, అదే రకంగా కక్షాపూరిత రాజకీయాలు, ఎక్కడ చూసినా మహిళలు వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు విమర్శ చేసే స్థాయిలో ఒక మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఉంటే మహిళా మినిస్టర్లు చేసి మహిళా రిజర్వేషన్లు కల్పించాము, మహిళలకు 50% ఇచ్చామని చెప్పినప్పుడు ఈ మహిళలు ఎవరైనా నోరు తెచ్చి ఒక మాట్లాడగలిగారా? నిజంగా మాట్లాడగలిగితే ఇవాళ ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మహిళలు ఇలా బాధపడాల్సిన పరిస్థితిలో ఎవరూ లేరు. ఎందుకంటే ఎక్కడ చూసినా అత్యాచారాలు జరుగుతుంటే కనీసం హోమ్ మినిస్టర్ బయటకు వచ్చి ఇలా అత్యాచారాలు జరుగుతున్నాయి, ఈ అత్యాచారాలను మేము ఖండిస్తున్నాము, నిందితులను శిక్షిస్తామని గట్టిగా ఒక మాట చెప్పి శిక్షిస్తామని ఒకవేళ చెప్పారా అనుకో, వాళ్ళు కనీసం అది ఎక్కడైనా అమల్లో ఉందా? వాళ్ళ మీద వాళ్ళకి ఏదైనా నిందితులకి ఏమన్నా శిక్ష పడిన విధానం ఎక్కడ మనకు కనపడట్లా. అంటే వీళ్ళు మహిళా రిజర్వేషన్ ఇచ్చాము అని చెప్పేసి ఊరినే అలా కనిపించేటట్టే మంచి పదవులు ఇచ్చుంటారమ్మా, కానీ మహిళా రిజర్వేషన్ అనేది ఎక్కడా జరగలేదు. అదే రకంగా చూసుకుంటే అమరావతిలో దాదాపు త్యాగం చేశారు వాళ్ళు. ఏంటంటే వాళ్ళకున్న భూమి అంతా త్యాగం చేసి రూపాయి పెట్టుబడి అనేది మనకెక్కడా లేకుండా, ఏ ప్రభుత్వం కూడా ఒక రూపాయి అక్కడ స్థలం కొనడానికి కూడా ఏమీ లేకుండా ప్రజల దగ్గర నుంచే తీసుకొని వాళ్ళకి కొద్దిగా ఇళ్ల స్థలం అనేది ఇవ్వటం జరిగింది. అలాంటిది అక్కడ మహిళలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళని ఈడ్చి నెట్టి పడేయటము, వాళ్ళ మీద ఎన్నో కేసులు పెడతాము. వాళ్ళకి సపోర్ట్గా మేము ఇక్కడ విజయవాడలో ఉన్న మేము కూడా రోడ్డు మీదకి వెళ్ళి అమరావతి రాజధాని కావాలి, అమరావతి మహిళల మీద దాష్టికాలని ఖండిస్తూ మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే మా మీద కేసులు పెట్టారంటే మహిళా రిజర్వేషన్ అనేది ఎక్కడుంది? మహిళలకు స్వేచ్ఛగా ఒక మాట చెప్పుకొని మహిళల మీద దాడులు ఇలా జరుగుతున్నాయని బయటకి మేము వచ్చినా కూడా మా మీద కేసులు పెడతాం. అదేవిధంగా వాసిరెడ్డి పద్మ గారు మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు. ఆమె ఎన్నో అరాచకాలు జరుగుతుంటే మేము అందరం కూడా కలిసి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్, కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరో గుంటూరులో ఒక అమ్మాయిని చంపేశారంటే, మేడం ఇప్పటి వరకు ఎన్నో దాడులు జరిగినాయి, ఎన్నో అత్యాచారాలు జరిగినాయి, ఎంతమందినో నడి రోడ్డు మీద ఆగస్టు 15 నాడు చంపేసిన విధానం ఉంది. నిందితులను పట్టుకొని వాళ్ళకి శిక్ష పడేలాగా మీరు మాట్లాడండి, చెయ్యండి అని మేము ఆమె నిలదీసి తాడేపల్లిలో జరిగిన ఒక వికలాంగురాలని చంపేసిన ఉదంతం మీద న్యాయం చేయాలి అని అడిగినందుకు మహిళా సంఘం తరపున మేము తెలుగు మహిళలుగా వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేయించి మా మీద పెట్టించే విధానాలు, కేసులు ఇవన్నీ మహిళా రిజర్వేషన్లో మహిళలకు ఏమాత్రము వీళ్ళు మంచిగా చేశారని మేము అడుగుతున్నాము. అంటే ఇలాగ ఇప్పుడు మహిళల మీద కేసులు పెట్టారని చెప్తా ఉన్న పరిస్థితి, అండ్ 4.5 ఏళ్ళ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పరదాల మధ్యలోనే రాష్ట్రంలో తిరుగుతున్న పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా ఫుల్గా పోలీసులు ఉంటారు. సో ఇప్పుడు కొత్త జీవోని తీసుకొచ్చి ఆయనకి, ఆయన భార్యకి, అలాగే ఆయన పిల్లలు విదేశాల్లో వీళ్ళు విదేశాలు వెళ్ళినా కూడా సెక్యూరిటీ కల్పించే విధంగా కొత్త జీవోని తీసుకొచ్చారని చెప్పి నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఆయనకు ఒక న్యాయము, ఆయన పిల్లలకు ఒక న్యాయము. అంటే మాలాంటి వాళ్ళు ఎక్కడ మేము తిరిగే పరిస్థితి అనేది కనబడట్లా. ఆయనకి అసలు నిజంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కనీసం ఆయన ఏదైతే సెక్రటేరియట్ వెళ్ళడానికి కూడా పరదాలు చాటున వెళ్తున్నాడంటే ఇంతకన్నా దారుణమైన ఘోరమైన పరిస్థితి ఎక్కడా లేదు. అసలు ముఖ్యమంత్రి దాక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ముఖ్యమంత్రి అనేవాడు స్వేచ్ఛగా ప్రజల్లో తిరగగల శక్తి ఉంటుంది. మామూలు మాలాంటి సామాన్య వ్యక్తులమే మేము తిరుగుతున్నామంటే ముఖ్యమంత్రి అంటే మీ పక్కన గన్మెన్లు ఉంటారు, మీ చుట్టూ పోలీసులు ఉంటారు, ఇంకా పరదాలు ఎందుకు అర్థం కాని పరిస్థితి. అంటే పరదాలు కట్టుకున్నారు అంటే వాళ్ళు ప్రజలను చుట్టానికి కూడా భయపడుతున్నారు. ప్రజలను చుట్టానికి ఎందుకు భయపడుతున్నాడు అంటే ఆయన కేవలం ఏదైతే చేశారో తప్పు పనులు, మహిళలను ఎలా అయితే ఇబ్బందులు పెట్టారో, ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, అంటే ఒక మహిళలనే కాదు
అన్ని రంగాల మహిళలు, అన్ని వర్గాల మహిళల్ని, ఎస్సీల దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, మైనార్టీల దగ్గర నుంచి అందరినీ ఇబ్బంది పెట్టిన పరిస్థితులు చూస్తుంటే ఆయనే భయపడి ఆ పరదాల చాటున వెళ్తున్నాడు పరదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ దేశంలో కూడా ప్రపంచంలో కూడా ఇలా పరదాలు ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పరదా చాటి ఈ బిడ్డ పరిగెత్తుకుంటూ వెళ్తుంటే సెక్రటరీకి ఓటు వేసింది మేము పిచ్చాడమో అర్థం కావట్లా. ఎందుకంటే ఆ రోజు మహిళలను మోసం చేసి, ఎస్సీలను మోసం చేసి, మహిళలకు ఒక అన్నలాగుంటానని, పిల్లలకు ఒక మామలాగుంటానని, ఎస్సీలకు ఒక సోదరులాగుంటానని, బీసీలకు ఒక సోదరులాగుంటానని మాయ మాటలు, కల్లిబుల్లి మాటలు చెప్పి అందరి ఓట్లు దండుకొని అందరినీ డాక్టర్ సుధాకర్ రెడ్డి గారిని పిచ్చివాణి చేసి చంపేశారు. డాక్టర్ అనురాధ గారిని కక్షాపూరితంగా ఆమెను ఇబ్బంది పెట్టారు. అంటే కిరణ్ అనే వ్యక్తి మాస్క్ లేకపోతే ఇబ్బంది పెట్టారు. అలాగే మైనార్టీలు ఆత్మహత్యలు చేసుకునే విధానం చూస్తుంటే, బీసీలు వాళ్ళు ఇబ్బంది పడే విధానం చూసుకుంటే, అదే ఒక వర్గమే కాకుండా ప్రతిపక్ష నాయకుల మీద ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని పోలీస్ స్టేషన్లు పెట్టే విధానం చూసుకుంటే ఈయనకి ఏమాత్రం ప్రజాస్వామ్యం అంటే ఒక గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. ప్రతిపక్ష నాయకులన్నా కూడా వాళ్ళకి ఏమాత్రం మర్యాద లేదు. ఒకప్పుడు అధికార పక్షం ఉండేది, ప్రతిపక్షం ఉండేది, కానీ ఎవరి విలువ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఎవరైతే ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేసేవాళ్ళు. కంపల్సరీ అధికార పక్షంలో ఎవరున్నా, తెలుగుదేశం ఉన్నా, వైఎస్ఆర్ ఉన్నా, కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా, తప్పనిసరిగా ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళ వాదనలు కూడా వినాలి. మీకు నచ్చితే చేయండి, నచ్చకపోతే లేదు. అంతేగాని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టాల్సి వాళ్ళ కుటుంబము అదే రకం ఇవన్నీ చేస్తుంది. ఏంటంటే కేవలము కార్యకర్తలు, బలమైన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. పెద్ద నాయకులను అరెస్ట్ చేస్తే కార్యకర్తలు ఇళ్లలో ఉంటారని చెప్తున్నారు. మీరు ఎక్కడైనా చూసారా? చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినా కూడా అర్ధరాత్రి ఆయన రిలీజ్ అవుతుంటే ఆయన 7ంటికి వస్తాడని 5ంటి దాకా రోడ్ల మీద జన సందోహం చూస్తుంటే కార్యకర్తలు ఎక్కడ భయపడలేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. తెలుగుదేశం పార్టీ వెందంటే కార్యకర్తలు ఉంటారు. ఇది బీసీల పార్టీ, ఎస్సీల పార్టీ, మైనార్టీల పార్టీ, మహిళల పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా తెలుగుదేశం, జనసేన కుటుంబాలను చీల్చే విధంగా కుట్రలు చేస్తాయని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు తన కుటుంబాన్ని కాంగ్రెస్సే చీల్చిందని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం, వెంటనే షర్మిల గారు స్పందించి అన్నే మా కుటుంబాన్ని చీలడానికి కారణమయ్యాడు, దానికి అమ్మ దేవుడే సాక్షి అని చెప్పి ఆవిడ చెప్పడం, దీన్ని ఎట్లా చూస్తారు? ఆయనకు అన్నీ తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బురద పక్కనాల మీద జల్లాలని చూస్తాడు, కానీ ఆయన పక్కనాల మీద వేసే బురద ఆయనకే అంటుకుంటుందని ఇవాళ వాళ్ళ చెల్లి ద్వారా తనకు తెలిసింది. ఎప్పుడైనా సరే భగవంతుడు అనేవాడు ఉంటాడు. ఆ భగవంతుడు అనేవాడు ఉంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సరైన శిక్ష వాళ్ళ చెల్లి రూపంలో ఆమె తీరుస్తుందని మేము చెప్తున్నాము. ఎందుకంటే మేము ఎవరం మాట్లాడినా ప్రతిపక్ష నాయకులు మాట్లాడారని. ఇవాళ దగాబడ్డ బిడ్డ, దగాబడ్డ చెల్లి ఆమె ఏ రకంగా స్పందిస్తుందో వాళ్ళకే తెలుస్తుంది. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటములు ఏదైతే మిత్రపక్షాలు ముందుకొచ్చినా కేవలం ప్రజల కోసం ముందుకొచ్చారు. ఎందుకంటే ఒక రావణాసుడి పాలనలో ప్రజలు చాలా ఇబ్బంది పడి ఒక రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలని ప్రజలు బయటకు వచ్చారు. ఇలాంటి తరుణంలో అన్ని పక్షాలు ఏకమై ఒక రావణాసుడిని అంతమొందించడానికి, అదే రకంగా ఒక రాక్షసుడిని అంతమొందించడానికి, ఒక రామరాజ్యం తీసుకురావడానికి, ప్రజల యొక్క యోగక్షేమాలు కోరుకునే ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ రావాలంటే ఇన్ని పక్షాలు కూడా ఒక ఏదైతే మంచి వారికి ఒక మంచి మాటతో చెప్పగలం, కానీ ఒక రాక్షసుని అంతమొందించాలంటే అందరూ కలిసి కట్టుకొని చేస్తేనే రాక్షస సంహారం జరుగుతుంది. కాబట్టి నిన్న మొన్నటి వరకు వైనాట్ 175 దగ్గర నుంచి ఈరోజు చూసుకుంటే దిగిపోయిన బాధ లేదు అనే స్థాయికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. అంటే దీనికి కారణం ఏంటనుకో? ఆయన చేసుకునే పనిలే ఆయనకి ఇది అనిపిస్తుంది. ఏదైనా ఆయన గెలిచారు, ప్రజలు ఎవరికి ఇవ్వని అవకాశము, ఒక్క ఛాన్స్ అనే మాయతో ఆయన అది తీసుకున్నాడు. అలాంటప్పుడు ఆయన ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే శక్తి ఆయనకు లేక ఆయన చేసిన ఏదైతే వాళ్ళకి సలహాలు ఇచ్చేవాళ్ళు మరి సరైన సలహా ఇవ్వలేదు, లేదంటే ఈయన మెంటాలిటీయే సరైనదో కాదో మాకు అర్థం కాని పరిస్థితి. అంటే ప్రజాస్వామ్యంలో డబ్బులుండి రావచ్చు, గెలవచ్చు అనుకున్నాడు, కానీ ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజల విలువలు కాపాడాలనే ఒక ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. 5 సంవత్సరం నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇసుక దగ్గర నుంచి అన్నిటి దగ్గర నుంచి ఇబ్బంది పడి, ఇసుక కొరత, నిర్మాణ కార్మికుల కొరత, ఇలా నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతుంటే ఇవాళ అందరూ ఒకటే అనుకుంటున్నారు, కేవలము చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే, మనం అధికారంలో ఉంటేనే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఉపాధి లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అనేది రోడ్డును పడేసేసి వాళ్ళ పిల్లలు ఎవరైతే మైనార్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఆర్థికంగా వెనకబడిన ప్రతి కులంలో వాళ్ళు కానీ అంబేద్కర్ విదేశీ విద్యా విధానం ద్వారా వేరే దేశం వెళ్ళి చదువుకోవడానికి వీలుగా ఉంటే అలాంటివన్నీ తీసేసి అమ్మఒడి ఇస్తానని ఒక్కరికి చెప్పి అబద్ధం ఆడి వాళ్ళ పిల్లలు ఇంట్లో 2-3 ఉన్నా ఒక్క పిల్లలకు కూడా ఒక్కడికి కూడా సరిగ్గా రావట్లేదు. పూర్తి
పూర్తిగా ఇస్తున్నాడంటే లేదు, అందులో కటింగ్ అంట 12,000 అని, కొంతమంది 9,000 అని ఇలా చెప్తున్నారు. అంటే ఏది సరిగా చేయలేక పెన్షన్లు పెంచుతాని మోసం చేసి, అదే రకంగా పెన్షన్లు సరిగా ఇవ్వకుండా ప్రజలకు ఆ బిల్లు పెరిగింది, ఈ బిల్లు పెరిగిందని ఇచ్చే పెన్షన్లు కూడా తీసేస్తే ప్రభుత్వం అంతా, ప్రజలు అంతా కూడా ప్రభుత్వం మీద తిరగబడ్డారు.